గైస్ గుడ్ మార్నింగ్ గైస్. పొద్దున్న అయిపోయింది. ఈరోజు సండే. మామూలు ఈరోజు ఎగ్రేస్ ఇస్తూ అంటాడు ఒకడు. ఒక డేక్ష తెచ్చకపోతానంటా ఉన్నాడు. ఏమో 1:30 అవుతా ఉంది. టైం అయితే ఒక 8:30 అట్లా అవుతా ఉంది. ఏం చేస్తారో తెలియదు గైస్ వీళ్ళు ఈరోజు. అట్లా మరి ఒక సినిమా చూస్తున్నాడు క్లైమాక్స్ ఎట్లుండేదని. ఒకడైతే బ్రష్ చేస్తున్నాడు. వీడు లవర్తో చాటింగ్ చేస్తున్నాడు. పొద్దున్న అయితే బ్రష్ చేస్తున్నాడు. మా పక్క రూమ్లో అయితే వీడు ఇంకా నిద్రపోతున్నాడు. ఇంకో టీ అంగడికి పోయినాడు. ఇంకోడైతే ఆడ ఫోన్ మాట్లాడుతున్నాడు. గైస్ నైట్ సాంబార్ అయితే ఉడికి పెడతా ఉన్నాం. పొద్దునేకి తినేదానికి వేస్ట్ అయిపోతుందని మా వాడితో ఉడికి పెడతా ఉన్నాడు. అన్నం అంతా కింద పోసిండే అది క్లీన్గా తోడలే గైస్. వీడు ఇక్కడ వస్తాం గైస్. డైక్షా లేకుండా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ డైక్షా కూడా తీసుకురావాలా గైస్. అంతా మధ్యాహ్నం తినేసి అంతా నిద్రపోతూ ఉన్నారు. ఈరోజు ఏం చేస్తారో తెలియదు. ప్రెజెంట్ అయితే అంతా నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా ఒకడైతే బయట నిద్రపోతూ ఉంటారు. ఇంకో ఒకడు మెయినా పిచ్చిపోయినాడు. వీడు ఎప్పుడు ఆ ఫోన్ ఏం చేస్తారో తెలియదు గైస్. లవర్లు ఉంటే అది ఒక గజాలు అంతే. ఏమో అంతా నిద్రపోతాను జమ్మని గైస్. అంతా అయితే రూమ్ నుంచి క్రికెట్ ఆడికి వచ్చినాము. లాస్ట్ మ్యాచ్ ఆడినంత రూమ్కి పోతామని అందరూ అయితే ఆడుతూ ఉన్నాం. వాడు బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. బాల్ అయితే ఆడాడు. పగితా ఉంది. సింగల్ అయితే ఎత్తున్నాడు. బౌలింగ్ అయితే వేస్తున్నాడు. బ్రో అయితే షాట్ కొట్టినాడు. గాయస్ వీనికి లవర్ ఉంది గాయస్. వీడు ఒకటే లవర్తో మాట్లాడుకొని క్లీన్గా ఉంటాడు గాయస్. వీళ్ళు మిగతా అందరూ మెంట్లో లాగా మ్యాచ్ చూస్తుంటారు. గ్రౌండ్కి పోతుంది. ఈరోజు మా వాళ్ళకి జాతకం బాగలే. ఫస్ట్ టైం మ్యాచ్ ఓడిపోతుంది. ఈరోజు ఓడిపోయి అంతా రూమ్కి వచ్చి అంతా కూర్చోండము. ఎవరితో పక్కలో పెండ్లి ఉంది గాయస్. దానికి పోయి తినేసి ఇప్పుడంతా ఇంక లైన్గా కూర్చోండము. వీడైతే లవర్తో చాటింగ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళైతే మ్యాచ్ చూస్తూ ఉంటారు. క్రికెట్ అంటే ప్రాణం వాళ్ళకి. వీడు ఎప్పుడు అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటాడు. చూడండి గాయస్. ఇట్లా పనులు అయింది. అంతా కోతి పనులు అయింది. వీడు కూడా అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఉంటాడు ప్రస్తుతానికి లైట్గా గాయస్. నవీన్ కనుకంటే క్రికెట్ అంటే ప్రాణం గాయస్. వీడే గాయస్ మధ్యలో ఉన్నాడు. చూడండి గాయస్. వీని క్రికెట్ ఆడేకి వచ్చాడు గాయస్. ఫోన్ పెట్టుకొని వచ్చి రాకేష్ గణేష్. సో రాకెట్ గణేష్ గాయస్. ఇప్పుడు మేము పెళ్ళికి పోతాము. మాకు తెలిసిన వాళ్ళు దగ్గర పక్కలో రూమ్లో. వీడంతా రెడీ అవుతా ఉన్నాం గాయస్. మావాడు రెడీ అవుతా ఉన్నాడు. వీడు ఒకడే వస్తారు ప్రతి రథంలాగా. వీడు ఎప్పుడూ వచ్చేలే. అందరిని చడిపింది వచ్చి వీడే గైస్. సగం చడిపిందే కారణమే. రూమ్ చడిపోయే కారణం సగం వీడే గైస్. వీడు ఒగ్గున వాళ్ళే గైస్. వీడైతే పెళ్లి కొడుకు అట్లా పోటీ ఇస్తాడు గైస్. రైతే పెళ్లి కొడుకు ఎవరైనా కనిపెడేకే 2 రోజులు అవుతుంది గైస్. వీడి పక్కన నిలబెడతాడు. ఈ పక్కుండేవాడు మొగోడు. వీళ్ళిద్దరు లవర్స్ గైస్ మా రూమ్లో. ఒకరికి ఒకడు వదిలి ఇచ్చేలే. క్లీన్గా అట్లా చేరి ఉంటారు. వీడు పెళ్ళికి పోయేదానికి మూతి కడుగుతున్నాడు గైస్ మావాడు. చూడండి గైస్. ఇట్లా గైస్ వీనికి అట్లా కోచ్ పనులు చేస్తాడు వాడు. చూడండి గైస్. చూడండి గైస్. జుమ్ముకు పోతాడు మావాడు. 6 ప్యాక్ ఉంది లైట్గా. బాగా జుమ్ముకు పోయి బాగా తినిపించింది గైస్ వాళ్ళ అమ్మ. సరైన తిమ్ముడు ఉంది జాస్తి. వీడుంటారు గైస్. ఎప్పుడు చూసినా లవర్తో వీడియో కాల్ మాట్లాడుకొని పగలంతా నిద్రపోతాడు. నైతంతా వీడియో కాల్లో ఉంటాడు గైస్. వీడియో గైస్ తరుణ్, సూపర్ స్టార్ తరుణ్ గైస్. ఊరోళ్ళు పెళ్ళికి పోయేదానికి ఏం రెడీ అయితే పౌడర్ అయితే చూడండి గైస్. పెళ్ళికి పోయి ఎత్తి పౌడర్ డబ్బాలు అయితే ముతికేసుకొచ్చినాడు. అది బేబీ పౌడర్ ఎత్తి పుడుచుకుంటాడు గైస్. ఏ కానీ రెడీ అవుతున్నాం గైస్.
ఈ నవీన్ గాడైతే ఒక గంట చెప్పించినట్టు అవుతాడు గైస్, పెళ్లి కొడుకు పట్టిస్తామని. వీడైతే ఉత్తముడు గైస్, వీడు ఎవరు పెళ్లికి వచ్చినా మంచోడు గైస్. వీడు వాడే గైస్ రాకెట్ గణేష్ అంటే మా రూమ్లో. ఈరోజు వాడు వేసిన బౌలింగ్కి వాడిని రిజెక్ట్ చేసేసి గైస్. తర్వాత ఏం చేసినాడు గణేష్ గారు? రప్ప చేసినాడు గైస్. అందగత్తి హరీష్ గైస్, హరీష్ గైస్. గైస్ పెళ్లి ఎవరిదని తెలియ గైస్. వీడు కృష్ణ ఫోటోలు పెట్టుకొని వచ్చాడు గైస్. పెళ్లి ఎవరిదని గైస్. వీడంతా కష్టపడి మ్యాచ్ చూస్తూ ఉంటాము, ఇంట్రెస్ట్గా పోతాం మ్యాచ్ ఆడ. రోహిత్ శర్మ సెంచరీ కొట్టింది ఆనందంలో అంతా మ్యాచ్ చూస్తూ ఉంటే కిలి 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 అని వీడమ్మ వీడు మూలలో దింగుతూ ఉంటాడు మా తల. అది ఏంటికో తెలియదు గైస్. ఇట్లా లవర్లు ఉంటే ఇట్లా బదులు గైస్. నిమ్మగా మ్యాచ్ చూస్తుంటే వీడియో కూడా వాడు ఇద్దరు ఉండారు చూడండి చూసి. వాడు అప్పుడప్పుడు వస్తాడు, అది ఏంటికి వస్తాడో తెలియదు గైస్. వాడు లవర్ మెసేజ్ చేసినప్పుడు వాడు ఛార్జింగ్ అయిపోతుంది, వాడు ఏడుస్తాడు. వీడైతే కిలి 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 అనుకొని అందమైన నవీన్ గారు గైస్. గైస్ మ్యాచ్ అయితే చూసినాము, మ్యాచ్ అయితే అయిపోయింది, ఇండియా గెలిచింది. మా వాళ్ళు అయితే వీడైతే అమ్మాయితో చాటింగ్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా మేము మ్యాచ్ చూసి అయిపోయా. వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. పెళ్ళికి పోతే అంతా భోజనం తింటాం. వీడు రాలే పాపము, వీడు మంచోడు. మేమందరూ పెళ్ళికి పోతే తింటిమి, తిని అంతా కూర్చొని ఉంటాము. ఇంకా అంత లవర్లతో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈడో ఒక లవర్తో మాట్లాడుతూ ఉంటాడు. వాడు మొబ్బులో కొంచెం తెలిసేలా నల్లగా ఉన్నాడు నీట్గా. ఈ రూమ్లో అందరూ పండుకుంటూ ఉంటారు గైస్. వాడు ఫ్లాష్ లైట్ వేసినాడు, వాడే ప్రవీణ్ అనేవాడు. ఈరోజుకి ఇదే లాస్ట్ గైస్. చూడు టైం లేట్ అయిపోయా. ఈరోజుకి ఇంతే గైస్. సండే క్రికెట్ ఆడిపోతుంది, ఈరోజు క్రికెట్ అంతా ఓడిపోతుంది, అంతా ఇంక నిద్రపోతాం గైస్. గుడ్ నైట్ గైస్.